మనమైతే గత 2 రోజుల నుంచి అయితే సేవ్ పునర్విక అని చెప్పేసి ఈ వీడియోస్ అయితే చూస్తున్నాం. అయితే చాలా మందికి అసలు ఈ పాపకి ఏమైంది, అసలు ఏం డిసీజ్ అని ఎవరికి తెలియదు. సో ఈ వీడియో అయితే మనం తెలుసుకుందాం ఏం జరిగిందో. ఈ పాప పేరు పునర్విక. ఈ పాపకైతే పుట్టిన 5 నెలలకు ఒక వ్యాధి అయితే వచ్చింది. ఆ వ్యాధి పేరే SMA టైప్ 1. ఈ వ్యాధి అనేది కొన్ని కోట్లలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. మరి అలాంటి వ్యాధిని తగ్గించాలంటే ఆ ఇంజక్షన్ అయితే దాదాపు 16 కోట్ల వరకు అయితే ఉంది. అయితే ఇప్పుడు ఆ పాపను కాపాడాలంటే ఖచ్చితంగా ఇంజక్షన్ అయితే వేయాల్సి ఉంటుంది. అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 16 కోట్లు పెట్టి దాన్ని కొనలేని పరిస్థితి అయితే ఉంటుంది. దానికోసమే మన సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి అయితే చాలా మంది ఈ పాపను బ్రతికించడానికి చాలా ఫండ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. నేనైతే ఇప్పుడు ఒక స్కానర్ పెట్టి మీరు కూడా డబ్బులు కలెక్ట్ చేయని చెప్పి నేను చెప్పను. ఎందుకంటే మీరైనా నేనైనా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మహా అయితే 100, 200, 1000 రూపాయలు మాత్రమే సాయం చేయగలం. కానీ ఆ పాపను బ్రతికించాలంటే మనం రోజు చూసే సినిమా హీరోలు కావచ్చు, లేదంటే మనం ఓటేసే రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళకైతే ఈ 16 కోట్లు అనేది పెద్ద మ్యాటర్ కాదు. అలాంటి వాళ్ళు తలుచుకుంటే ఈ పాపకైతే తొందరగా ఆపరేషన్ అయ్యి తొందరగా బతికే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ పాప ఆపరేషన్కి నా తరపున నాకు తోచినంత సహాయం అయితే చేశాను. అయితే మీ తరపున నేను ఏం సహాయం అడుగుతున్నానంటే, మనం డైలీ చూసే హీరోలు కావచ్చు, మనం ఓట్లేసే రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ని ట్యాగ్ చేసి వాళ్ళకైతే షేర్ చేస్తే వాళ్ళ వరకు వెళ్ళి వాళ్ళు సహాయం చేసే అవకాశం ఉంటుంది. మనకైతే ప్రజెంట్ PM తరపు నుంచి PM రిలీఫ్ ఫండ్ ఉంటుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో మన చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకైతే మనం ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దాకా షేర్ చేస్తే వాళ్ళైతే ఖచ్చితంగా చూసి ఈ పాపను బ్రతికించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ వరకు షేర్ అయ్యేలా, అంటే వాళ్ళ వరకు తెలిసేలా షేర్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరే షేర్ చేయండి. ఆ పాపను కాపాడుకోవడంలో మనం కూడా సాయం చేసిన వాళ్ళు అవుతాం.